హాయ్ అండి. ముందుగా నమస్తే. సింహాచల అప్పన్న నిజరూప దర్శనం అందరూ చూసి ఒక నమస్కారం చేసుకోండి. జీవితం అనే వంటశాలలో ఎన్నో రుచులు చూస్తూ వెళ్తూ ఉన్నాను. నేను సింహాచల అప్పన్నని మళ్ళీ ఎప్పుడు చూస్తానో అని ఒక పోస్ట్ పెట్టాను. ఒకరు కామెంట్ చేశారు, లైకుల కోసమా మేడం అని. నా నిజ జీవితంలో ప్రతి ఒక్క దేవుడితో ఒక ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది. నాకు ప్రతిసారి చెప్తూనే ఉంటాను. అలాగే సింహాచల అప్పన్న గురించి కూడా చెప్పాలి. మా మ్యారేజ్ అయిన తర్వాత మా ఆయన బెంగళూరులో జాబ్ చేసేవారు. మా మ్యారేజ్ అయిన తర్వాత అప్పటికి మేము ఫ్యామిలీ పెట్టలేదు. డిన్నర్కి అని చెప్పి మా అన్నయ్య వాళ్ళు పిలిచారు. వాళ్ళ హెబ్బల్లో ఉంటారు. అక్కడ శనీశ్వరుని టెంపుల్ ఉంది. అనుకోకుండా మేము పొద్దున శనీశ్వరుని టెంపుల్కి వెళ్ళాము. నేను మనసులో ఏమనుకున్నానంటే, ఇప్పుడు ఇద్దరం వచ్చాము, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ముగ్గురుగా రావాలి అని కోరుకున్నాను. నేను అది ఎలా కోరుకున్నానో తెలియదు, అలా అనుకున్నాను నేను. మా మేనమామ కూతురు హరిత విశాఖపట్నంలో ఉండేవారు. అప్పుడు సింహాచల అప్పన్నకు మొక్కు నాకు ఫోన్ చేసి చెప్పింది, ఈసారి కొడుకు పుడితే మీరు ఫ్యామిలీ ఇక్కడికి వచ్చి సింహాచల అప్పన్న దగ్గరికి మొక్కు తీర్చుకొని వెళ్ళండి అని. అలా దాదాపు 20 సంవత్సరాలు వెళ్ళలేదు నేను. 20వ సంవత్సరం నా బాబుని తీసుకొని వెళ్ళాను నేను. అలా అప్పన్నకి నాకు, నా బాబు పేరు చరణ్, రేవతి నక్షత్రం, మీనరాశి, శనివారం రోజే పుట్టాడు. దేవుడికి నాకు అదే కనెక్షన్.